ఈస్టర్ దిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకంగా చదవబడిన వాక్య భాగంలో పునరుత్థానాన్ని గురించి మనం చదివాం. ఈ పునరుత్థానాన్ని గురించి మనం చూసినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. క్రైస్తవ ప్రపంచానికి ఇది ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఒక ఘట్టం. కాబట్టి ప్రియులారా, ఈ పునరుత్థానాన్ని గురించి మనం చూసినట్టయితే ఇది ప్రభువారు తను తానుగా ప్రకటించాడు. పునరుత్థానాన్ని గురించి, పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత మనం చూసినట్టయితే 1 కొరింథీ 15వ అధ్యాయాన్ని చూసినప్పుడు 12వ వచనం నుండి చదువుతాను, చూడండి దయచేసి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. 1 కొరింథీ 15:12 నుంచి, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతులు పునరుత్థానం లేనిలా క్రీస్తు కూడా లేపబడలేదు. ఒకవేళ నేను పునరుత్థానం విశ్వసించిన అదే సద్దూకాయలనే తెగవారు విశ్వసించేది కాదు. వాళ్ళు ఈ యొక్క పునరుత్థానం అనే దాన్ని తృణీకరించేవారు. వీళ్ళు అంటున్నారు పునరుత్థానము లేని ఎడల ఏమంటున్నాడు? క్రీస్తు లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే ప్రాముఖ్యత మనం చూస్తుంటున్నాం. ఒకవేళ క్రీస్తు పునరుత్థానాన్ని మనం విశ్వసించకపోయినట్టయితే నిలబడి బోధ చేసేది వ్యర్థమే, తర్వాత మీ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే అని చూస్తుంటున్నాం. అంతేకాకుండా దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడినలా దేవుడు ఆయన లేపలేదు కనుక మేమును దేవుని విషయం అబద్ధ సాక్షులుగా అగబడుచున్నాము అంటున్నారు. పునరుత్థానం మంది విశ్వసించకపోయినట్టయితే క్రీస్తు అబద్ధికుడు, క్రీస్తు బోధించేవారు కూడా అబద్ధ సాక్షులు అవుతుంటున్నారు. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థ. మరొకసారి అంటున్నాడు, మీరు ఇంకను పాపంలోనే ఉన్నారు. అంటే మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను పాపంలోనే ఉన్నారు, పాప క్షమాపణ పొందలేదు ఇంకా మీరు అని భక్తుడు చెప్తున్నాడు. అంతేకాదు, క్రీస్తు నందు నిద్రించిన వారు నశించిరి. అంటే దేవుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోయారు, పరలోక మార్గం లేదు. ఎందుకంటే వారి యొక్క పునరుత్థానాన్ని గురించి విశ్వసించకపోయినట్టయితే, లేకపోతే పునరుత్థానాన్ని తృణీకరించినట్టయితే. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షించిన వారమైనలా మనుషులందరికంటే దౌర్భాగ్యమయ్యుందుము. అంటే ప్రియులారా, ఈ యొక్క పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తుంటున్నాం. మనము త్వరగా ఈ పునరుత్థాన విషయంలో కొన్ని విషయాలను మనము సంగ్రహంగా మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్టయితే, వీరు స్త్రీలు యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా ఆయన 3వ దినాన సమాధి నుండి లేచాడు. ఆ స్త్రీలు ఆయనకు, ఇక్కడ చూస్తుంటున్నాము, మగ్దలేని మరియా, వేరొక మరియ సమాధిని చూడవచ్చురి. ఎందుకంటే వారి ఆచార ప్రకారము సమాధిలో ఏం చేస్తారండి, వారు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తారు అక్కడ పెట్టేదానికి. వారు ఆచారంగా వచ్చారు. అయితే అప్పుడు వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక దేవదూత వచ్చాడు, ఆ రాయి బోర్లించాడు, అక్కడ భూకంపం కలిగింది. ఆయన అక్కడ చూసినప్పుడు అక్కడ కావలి వారు భయపడి చచ్చిన వారి వలె ఉండిరి. కావలి వారు అంటే ఎవరండి? మతికుందా? యేసు ప్రభు వారిని సిలువ వేసి చనిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వారు ఈడెక్కడ లేచిపోతాడని సమాధికి ఆయన ముద్ర వేసి అక్కడ రక్షక భటులను అక్కడ నిలబెట్టారు. దొంగలు ఎత్తుకుపోతారో లేదా శిష్యులు ఎత్తుకొని పోయినా లేచాడని చెప్పుకుంటారని చెప్పేసి వారు ఎంతో అక్కడ చాలా సెక్యూరిటీ చేశారు, బందోబస్తు చేశారు. అయినప్పటికీ కూడా భూమి కంపించింది, రాయి దొరలిపబడ్డది. అక్కడ ఆ యొక్క వారు కావలి వారు చచ్చిన వారి వలె పడిపోయారని చూస్తుంటున్నాం. ఇక మనం చూసినట్టయితే
ఆ స్త్రీని చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఇక్కడ ఈ వాక్యం మనం ఏం చేస్తామంటే, క్రీస్తు సిలువ వేయబడ్డాడనే సత్యాన్ని మనం చూస్తుంటున్నాం, క్రీస్తు మరణించాడనే సత్యాన్ని మనము చూస్తుంటున్నాం. చూస్తూ 6వ వచనంలో వచ్చేసరికి ఏమంటున్నారండి, దయచేసి చూద్దాము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అంటే క్రీస్తు సమాధిని గెలిచాడు. సమాధి ఆయన నిర్బంధించలేకపోయింది. ఆయన ఇక్కడ లేడనే విషయాన్ని గురించి మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాదండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయన ఇక్కడ లేడు. చాలండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. అంటే క్లియర్గా చెప్పారు, ఇక్కడ నజరేయుడైన యేసు అంటున్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాసానికి ఖాళీ సమాధి ఒక బలమైనటువంటి పునాది వలె ఉన్నటువంటి ఒక విషయం. ఆయన ఇక్కడ లేడు అనే విషయాన్ని మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయం సజీవుడైన వానిని మృతులలో ఎలాగూ వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఏదనండి, ఆయన చెప్పిన ప్రకారము ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు. క్రీస్తు మరణంలో లేచాడని యోహాను చెప్తూ అక్కడ ఖాళీ సమాధి ఉందని యోహాను మనకు తెలియపరుస్తుంటున్నాడు. దయచేసి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనములు వారు ఇంకను గ్రహింపరారి, అతను శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఏమండి, అక్కడ ఖాళీ సమాధి, మృతులు లేచుట అగత్యమని లేఖను వారు ఇంకను గ్రహింపరు. అంటే క్రీస్తు తిరిగి లేచాడనే విషయాన్ని గురించి ఇక్కడ చక్కగా మనము వివరించబడ్డట్టుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ ఖాళీ సమాధి మనకు ఏం సూచిస్తుంటుంది? ఖాళీ సమాధి యేసుక్రీస్తు మెస్సయ్య అని మనకు సూచిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు మెస్సయ్య, అయితే దైవ కుమారుడిగా మనకు సూచిస్తూ ఉంటుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 3 నుంచి 8 వరకు మనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 8వ వచనం వరకు మనం చదువుకుందాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినాన లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12కు కనబడెను. అటు పీమట ఆయన వద్దకు ఎక్కువైన సహోదరులతో చాలండి. ఇక్కడ సువార్త గురించి మనం బోధిస్తుంటున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, తన ప్రాణం అర్పించాడు. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అది చాలా ప్రాముఖ్యమైనదండి, సమాధి చేయబడ్డాడని. కొంతమంది అంటారు యేసు ప్రభు చచ్చిపోలేదు, ఆయన చనిపోకముందు ఆ సిలువ పైన నుంచి పరలోక దూతలు వచ్చి ఆయన పైకి తీసుకొని పోయారు, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడా అని చెప్తారు. అది మన యొక్క ఈ యొక్క ఆలోచన. కానీ ఇక్కడ 1వ శతాబ్దంలో ఈ యొక్క లేఖ రాస్తూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లేక చనిపోయి 3వ దినమున లేపబడిన అంటున్నాడు.
మొట్టమొదటి కేఫాకు కనిపించాడు, పేతురు కనిపించాడు, 12 మంది కనిపించాడు. అటు పిమ్మట 500 మందికి ఎక్కువ సహోదరులకు కనిపించాడు. ఒకేసారి కనిపించాడు 500 మందికి ఎక్కువ. వీళ్ళు అనేకులు ఇప్పటివరకు నిలిచి ఉన్నారని చెప్తుంటున్నాడు. అంటే ఇది ఈ లేఖ రాసినప్పుడు ఆయన చనిపోయి పునరుత్థానుడైనప్పుడు చూసిన వారు ఇంకా ఉన్నారు. కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబుకు అపోస్తలులందరికీ కనబడెను అంటున్నాడు. తర్వాత కడవరికి నాకు కూడా కనబడెను అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానుడు కాలేదనే దానికి మనం ఏ విధంగా మనం విశ్వసించగలం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఏ విధంగా చూసాం? ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకోండి, మా నాన్నగారు నన్ను తీసుకుపోయి ఇద్దరా ఇది మీ జేజేనా, మీ గ్రాండ్ ఫాదర్ సమాధి అంటాడు అనుకోండి. నేనేం చేస్తాను? గ్రాండ్ ఫాదర్ సమాధి అంటాను. నా కుమారుడు గ్రాండ్ ఫాదర్ది కాదంటే ఎవరు సత్యమవుతుందండి? మా యొక్క నా తండ్రి గారు చెప్పారు ఇది వాళ్ళ నాన్నగారు సమాధని, నేను చూశాను వాళ్ళ నాన్నగారు సమాధని చెప్పేసి చూపించారు. కానీ మనం చూసినట్టయితే నా తర్వాత వచ్చిన వారు ఏమంటున్నారు? అది సమాధి కాదు, అక్కడ తాతగారు సమాధి కాదంటున్నారు. అయితే ఎవరి మాట సత్యం అండి? ఎవరి మాట సత్యమవుతుంది? మా నాన్నగారు చెప్పిన మాట సత్యమా? మా నాన్నగారు నేను ఇక్కడ ఉండి ఏం చేశాను? సమాధి చేశాను. నేను ఇక్కడ ఊరళ్ళందరూ వచ్చారు, ఇక్కడ సమాధి చేసి మేము త్రోవి పెట్టాం. కానీ నేను అంటున్నాను సమాధి కాదంటున్నాను. అదే జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్పిన విషయం. 500 మంది కంటే ఎక్కువ సాక్షులు ఉన్నారు, చూశారు. అపోస్తలులు చూశారు, అనేకులు చూశారు. నేను కూడా చూశాను. అపోస్తలుడైన పౌలు ఆయన అంటున్నాడు, ఆయన క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడనే సత్యాన్ని మనము ఈ యొక్క క్రైస్తవత్వానికి అదొక మూల రాయిగా ఉంటుందని మనం చూస్తుంటున్నాం. క్రీస్తు యేసు పునరుత్థానం ద్వారా ఇంకేదండి? ఆయన పాపరహితుడు, ఏ పాపము చేయవడనే ఆ యొక్క క్యారెక్టర్ మనకు కనపడుతుంటుంది. ఆయన దైవత్వాన్ని మనకు చూపిస్తుంటుంది. It shows the sinless character of Jesus and deity and divine nature of Jesus Christ. దైవత్వాన్ని మనకు కనపరుస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. సామెతల కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? ప్రియులారా, నీ యొక్క సేవకుణ్ణి ఆయన ఏం చేస్తాడు? కుళ్ళు పట్టనీయం అంటున్నాడు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డ తర్వాత ఆయన పరిశుద్ధుడు తిరిగి లేచినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 32 నుంచి 37 వరకు చదవండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 32 నుంచి 37 వరకు చదవండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారిని సేవ చేసి నిద్రించి తన పితరులకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు అంటున్నాడు. ప్రియులారా, అంటే క్రీస్తు సమాధి చేయబడ్డ తర్వాత ఆయన కుళ్ళు పట్టలేదని చూస్తుంటున్నాం. 39వ వచనం చూద్దామండి. 39. కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఆయన పునరుత్థానం ద్వారా, మరణ పునరుత్థానాల ద్వారా మీకు పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. మీరు మోషే ధర్మశాస్త్రంలో ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చిబడలేకపోతిరో ఆ విషయంలన్నింటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియనుగాక.
ఈయన వలనంటే యేసుక్రీస్తు వలననే నీతిమంతుడుగా తీర్చబడతాడని చెప్పి చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాదండి, క్రీస్తు మరణించడం ద్వారా లేఖనములు నెరవేర్చబడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్టయితే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 2-3. కనుక పౌలు తన వాడుక చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుడు అగత్యమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనంలో నుండి దృష్టాంతం నిప్పి చెప్పుచు వారిలో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఏమండి యేసుక్రీస్తే లేఖనముల ఎందు దృష్టాంతమైనని చెప్పి ఉంటున్నాడు. లేఖనముల ప్రకారము ప్రభు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడండి. యేసుక్రీస్తు వారు దయచేసి మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 31 చూడండి. 8వ అధ్యాయం 31 వచ్చిన మార్కు 8:31. ఇది యేసు క్రీస్తు వారు చేసిన బోధ. దయచేసి ఆయన మాటలతో విందాం. ఒక మాట 9వ అధ్యాయం 37 చూద్దామండి. 9వ అధ్యాయం 37 వచ్చిన, ఏలైనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు, వారిని చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. అదే 10వ అధ్యాయం 34 వచనం చూద్దామండి. 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్టయితే, వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొడలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. క్రీస్తు తన మాటల్లో సొంత మాటలు చెప్పారు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేస్తాడని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. లేఖనములు నెరవేర్చబడ్డాయి, ఆయన మాటలు నెరవేర్చబడ్డట్టుగా చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాదు, యోహాను దయచేసి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్టయితే, అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు ప్రియులారా. నా యందు విశ్వసించేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యంలో తెలుస్తూ ఉంటుంది ప్రియులారా. ఆయన ఈ మాటల ద్వారా ఆయన ఏమంటాడండి, ఆయన మనకు పునరుత్థానమును, ఆయనకు మనకు జీవమును అయి ఉన్నారండి. యేసుక్రీస్తు వారు కేవలం మనకు జీవం ఇచ్చేవాడు కానీ ఆయనే జీవమై ఉన్నాడు. నేనే పునరుత్థానమును జీవమై ఉన్నాను. జీవమును ఇచ్చే జీవదాతే కాదు, ఆయనే జీవమై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నామండి. ఆయన పైన మరణానికి ఏ అధికారము లేదు. మనం ఆయన ఎందుకు విశ్వసించిన వారమో ఆయనతో ఏం చేస్తామండి, ఈ విజయంలో హర్షధ్వానాలు చేస్తూ ముందు కొనసాగుతూ ఉంటాం. 1 యోహాను 5వ అధ్యాయం 1 యోహాను 5వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దామండి. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవమైన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, అంగీకరింపనివాడు జీవనం లేనివాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినట్టయితే నువ్వు జీవము కలవాడవు, నిత్య జీవం కలవాడు. కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. నువ్వు మరణములో ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏం చెప్తున్నాడు దేవుడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వెళ్దామండి. మన 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 53వ వచనం నుండి నేను చదువుతాను చూడండి దయచేసి. ఇక్కడ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపంకున్న బలము ధర్మశాస్త్రమే.
ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా మరణాన్ని జయించిన వాడై ఉంటున్నాడు. అందుకనే మరణాన్ని ఛాలెంజ్ చేస్తాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ మొల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము అని అంటున్నాడు. ఏమండి, అంతేకాదు, విజయం అందో మరణము మృంగివేయబడను. ప్రతి క్రైస్తవుడు కూడా విజయం పొందినవాడవుతాడు. ఎందుకంటే మరణము వారిని ఎప్పుడు కూడా ఏలలేదు. ఎందుకంటే నువ్వు ఒకసారి ఈ శరీరంలో మరణించినట్టయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి వెళ్తావు. దేవుడు లోకం ఎంతో ప్రేమ కాగా అతిథుల కుమారునిగా పుట్టేవాడి విశ్వాసం ఉంటాడు. నశింపక నిత్య జీవం పొందినట్లు, నశింపక నిత్య జీవము ఆయనను మనకు, ఆ జీవమే కాదు, నిత్య జీవం అండి. అందుకనే క్రైస్తవులు మనం అంటాం, మనం కాన్ఫిడెంట్గా మనం చనిపోతే ఎక్కడికి పోతామని చెప్తాము? దేవుని దగ్గరికి వెళ్తాం. అది మన యొక్క క్రియలు కాదు. మనం గుడికి వస్తున్నాము, బాప్తిసం తీసుకున్నాము, కానుకలు ఇస్తున్నాము, ఏం అబద్ధమాడము, దొంగతనం చేయము, సినిమాలు చూడము, లేదంటే అది చేయము, ఇది చేయము, మేము అన్ని నీతి క్రియలు చేస్తున్నాం కాబట్టి మేము పరలోకానికి పోతాంలే. ఇర్మియా చాచా, మానవుని నీతి క్రియలన్నీ దేవుని అంటే ఏ విధంగా ఉన్నాయండి? మురికి గుడ్డలతో సమానం. ఈ ప్రపంచంలో ఆస్తి అంతా కూడా ఒక త్రాచులో ఒక సైడ్ పెట్టినట్టయితే నేను అది పరలోకానికి తీసుకొని పోలేదు. కేవలము నీకై నువ్వు ఒక త్రాచులో ఒక భాగంగా చూస్తున్నప్పుడు ఇంకోవైపు క్రీస్తు వారి యొక్క సువార్తను విశ్వసించి ఆయన నిన్ను ఏర్పరచుకున్నట్టయితే ఆయన నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు చెప్పగలవు, నిజంగా పాప విషయంలో నువ్వు క్షమాపణ పొందావా, మారు మనసు పొందావా? ఇక గుడికి వచ్చేది కాదు, నిజమైన మారు మనసు. నేను పాపిని ప్రభువా, నేను నశించిన వాడిని, నా పాపం నేను నశించిపోతే నిత్య నరకానికి వెళ్తాను ప్రభువా, నన్ను నీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని నువ్వు ప్రార్థించావా? ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, జీవాధిపతి, జీవానికి మూలము. ఆయనే మార్గము, సత్యము, జీవము. నువ్వు ఆయన పాదముల దగ్గరకు వచ్చి మారు మనసుతో పశ్చాత్తాపడి ఆయన అంగీకరించినట్టయితే నీ పాప క్షమాపణ పొంది నువ్వు జీవితంలో కొనసాగలవు. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. వేరే క్రియలు ఏం కూడా నిన్ను రక్షించలేవు. రక్షణ సంఘంలో అయినా పొందొచ్చు, నువ్వు ఇంట్లో నీ గదిలైనా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందవచ్చు. కానీ రక్షింపబడ్డ తర్వాత నీ జీవితం మారిపోతుంటుంది. నీ జీవితము రక్షింపబడిన తర్వాత నీ జీవితం మారాలి. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్నల్లా నూతన సృష్టి, పాత ఇదిగో సమస్తము క్రొత్త. నీ జీవితం మారాలండి. ఇంకా మన జీవితాలు కొన్నిసార్లు మారవు. పేరుకు క్రైస్తవులమే, జీవించున్న పేరు మట్టుకే నీకున్నది, కానీ అయితే నువ్వు మృతుడవే. ఒక చెప్పుకుంటున్నాం క్రైస్తవులమని, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, కానుకలు ఇస్తాం, గుడికి వస్తాం, మేము క్రైస్తవులం చెప్తాం. ఏ విధంగా నమ్మాలి నువ్వు క్రైస్తవుడు అని? నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్తున్నావు. నీ మాట నమ్మాలనా, నీ జీవితం చూసి నమ్మాలనా? ఏమండి, నీ మాట నమ్మాలనా, నీ జీవితం చూసి నమ్మాలనా? ఏమండి, నేను వచ్చి చెప్తాననుకోండి, నాకు ₹1,00,000 జీతం అని చెప్తాననుకోండి, మీరు నమ్ముతారా వెంటనే? ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, అబ్బాయి చెప్తాడు మాకు ఇంత జీతం ఉంది అంటే ఏమంటారండి? వెంటనే నమ్ముతారా? ఏం చేస్తారండి? 10 చోట్ల ఎంక్వైరీ చేస్తారు. ఈ దినాల్లో ఆడపిల్లలే బోల్డ్గా అడుగుతారు, నీ శాలరీ స్లిప్ చూపి అంటారు. మగ పిల్లలు కూడా అయితే శాలరీ స్లిప్ చూపి అంటారు కదండి. ఎందుకంటే దినాలు మారిపోయాయి. ఎంతో మోసకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఏం చేస్తారండి? దాన్ని రుజువుపరుచుకుంటారు. నువ్వు మాటలతో కాదు నేను క్రైస్తవుడు అని చెప్పేది, నీ జీవితం కావాలి, నీ జీవితం చూపించాలి. షో ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఏమండి, నేను ధనవంతుడు అని చెప్పుకొని
You claim to be a millionaire but live like a beggar. What is the use? నువ్వు లక్షాధీశుడు అంటావు కానీ ఒక భిక్షగాడి వల్ల జీవిస్తున్నావు, ఏం లాభం? నీ మాటలకు నీ జీవితానికి పోలిక లేదు. అనేక మంది క్రైస్తవ జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. నీ జీవితంలో మారిన వాడివైతే ఆత్మ ఫలాలు నీలో ఉండాలి. ఒకసారి గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి క్లిప్గా. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 ఉన్నాయి ఇక్కడ. దీంట్లో నీకెన్ని లక్షణాలు ఉన్నాయి? ఏమండి, గుడి అయిన తర్వాత ఒకళ్ళు ఇత్త ముఖం తిప్పుకొని పోతారు, ఒకళ్ళు అక్కడ ఇత్త ముఖం తిప్పుకొని పోతారు. గుడి అయిన తర్వాత కొంచెం ఏమైనా భేదాలు వచ్చినాయనుకోండి, ఆమె ననకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. నేనే ఉన్నాను అనుకోండి, మీరు నాకు వందాలు చెప్పినా చెప్పకపోయినా నాకేం ఫరకపడదు. మీరు వచ్చి చేయగలిపినా మాకేం ఫరకపడదు. మీరు వాక్యం బాగుంది బాగలేదన్నా నాకేం ఫరకపడదు. మా కర్తవ్యం మేము చేస్తుంటున్నాం అని. నీ జీవితం నువ్వు ఆలోచించుకో, ఏ విధంగా ఉన్నది? మీ ఇంట్లో సమాధానం ఉందా? వీడికొచ్చి పాటలు పాడేది కాదు, వీడికొచ్చి సపోర్ట్ కొట్టేది కాదు, వీడికొచ్చి షాప్ బిజినెస్గా చేయాల్సిందా? నీలో సమాధానం ఉందా? మీ భార్య భర్తల మధ్య సమాధానం ఉందా? మీ బిడ్డల మధ్య సమాధానం ఉందా? మీ బిడ్డలు దేవుని మార్గంలో నడుస్తున్నారా? మీ పనిలో మీరు దేవునికి సాక్షులుగా ఉన్నారా? ఎక్కడ పనిచేసి అక్కడ దేవుని సాక్షులుగా ఉన్నారా? అందరూ బద్దపడతాం, మనం బద్దపడతాం. అందరు మోసం చేస్తాం, మనం మోసం చేస్తాం. అందరు వేరేగా ఉంటే మనం ఈ లోకరీతిగానే ఉంటాం. మనం ఒక క్రైస్తవులం, మన జీవితం మారిన జీవితంగా ఉన్నదా? మారిన జీవితం. ఎందుకంటే ప్రభువారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడై ఉంటున్నాడండి. ఆయన మనల్ని సజీవులుగా ఉండమని మనల్ని కోరుతూ ఉంటున్నాడు. అందుకని ప్రియులారా, మనము ఈ పునరుత్థానం అనేది మన జీవితాన్ని మార్చడమే కాకుండా మన జీవితంలో ఒక స్ఫూర్తిగా ఉండాలి. క్రైస్తవ జీవితం జీవించేదానికి ఒక స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్గా మనం ఉండాలి. అవును, మనం ఈలోకి సంబంధించి కాదు. ఒకరోజు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనము దేవుని రాజ్యాలకు మనం వెళ్ళేవారు. మన జీవితాలు మారాలి అని చెప్పి ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. మీరు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని జీవించాలి. 15వ అధ్యాయం చూద్దామండి. 15వ అధ్యాయం 58వ వచనం చదువుతాను చూడండి. మీ ప్రయాసము కాగా నా ప్రియ సహోదరులారా. కాగా అంటే ఏంటి? ఇక్కడ పునరుత్థానాన్ని గురించి రాసి వివరిస్తూ మనకు చెప్తూ, యేసుక్రీస్తు మృతుల నుండి లేచాడు, మనము మరణాన్ని గెలిచాం కాబట్టి ఇది జరిగినది కాబట్టి ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీ ప్రార్థనలు, మీ గుడికి రావడము, మీ యొక్క బైబిల్ చదవడము, మీ యొక్క మంచి గుణ లక్షణాలు నీ జీవితంలో ఉన్నవని ఎరిగి అది వ్యర్థము కాదు. ప్రభు కొరకు జీవించడం వ్యర్థం కాదు. నేను దేవుని పరిచయం చేయబట్టి 43 సంవత్సరాలు అయింది. ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఒక్కసారి కూడా నాకు నమ్మట్లేదు. నేను 1978 నుంచి ప్రసంగం చేస్తున్నాను. బాంబేకి 81లో వచ్చాను. 43 ఇయర్స్ ఒక్కసారి కూడా నేను కానీ పాస్టర్ కానీ ఎందుకు సేవకు వచ్చినామని అనుకోలేదని. ఎందుకు ఈ సేవకు వచ్చినాం అబ్బా, ఎందుకు ఈ పని చేస్తున్నాం ముంబైలో అని ఎప్పుడు కూడా అనుకోలేదు. నెవర్ జడ్ నో. ఎప్పుడు కూడా మేము ఇదే అనుకుంటాం, మాకు ఇది ఒక ఆధిక్యత. ఇదేంటంటే మాకు ఇది ఒక ఆధిక్యత, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది వరం మాకు, దేవుని సేవ చేయడం. నువ్వు ఆ విధంగా అనుకుంటావా? దేవుడి గుడికి వెళ్ళడం ఒక వరం, దేవుని పాటలు పాడడం అది ఆశీర్వాదకరం, సంఘంలో వెళ్ళి సహోదరులు కలిసి ఈ సహవాసం చేయడము అది ఆనందకరమైనటువంటి విషయం అని ఆలోచిస్తావా? లేకుంటే గుడికి పోకపోతే ఏమనుకుంటారని ఆమె నాకు ముందు వచ్చి వెళ్ళిపోతావా? కాబట్టి మీరు ప్రభు కొరకు ఏ పని చేసినా అది వ్యర్థము. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ
ఆసక్తి గలవారై ఉండు అంటున్నాడు. ప్రియులారా, ఇది ప్రభు మనకిచ్చినటువంటి యొక్క వరం. అయితే మన జీవితాలు ఎలాగున్నాయి? మరలా దయచేసి మత్తయి సువార్తలోకి వద్దాం ముగించకముందు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసినట్టయితే వారు ఏం చేస్తున్నారండి? క్రీస్తును సమాధిలలో వెతుటకు వెళ్తూ ఉంటున్నారు. లూకా చాలా చక్కగా చెప్పాడు, చదివాం కూడా. ఏమండి, సజీవుడైన వాడి మృతుల్లో మీరు ఎలాగూ వెతుకుచున్నారు అని చెప్పి అడుగుతుంటాడు. మనం నిజంగా క్రీస్తుని ఎక్కడ వెతుకుతుంటున్నాం? అంతేకాదు ఇక్కడ ఏం జరిగిందండి? దయచేసి 8వ వచనం చూద్దాం. మత్తయి 28:8. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి ఎదుట త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా. వారు భయముతోను, ఎవరండి? శిష్యులు. ఏం భయం ఇది? ఫియర్ ఆఫ్ గాడ్, దైవ భయం, భీతి, దేవుని గౌరవం. ఇట్స్ అ ఫియర్, రెవరెన్షియల్ ఫియర్ అంటారు. ఇట్స్ అ రెవరెన్షియల్. భయముతోను ఏం చేశారండి? భయముతోను ఆనందముతోను ప్రభువారు లేచారనే ఆనందం అండి. ఈ యొక్క ఈస్టర్ మనకు ఆనందం ఇప్పుడే జరిగింది. సర్వసృష్టికి చెల్లబడుచున్నటువంటి యొక్క సువార్తమానం, ఆనందకరమైన వాక్యం అని క్రీస్తు జన్మించినప్పుడు ప్రకటింపబడ్డది. క్రీస్తు పునరుత్థానంలో కూడా ఏముందండి? విశ్వాసులకు అది ఆనందకరమైన విషయం. ఆయన శిష్యులు ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళారని చెప్పి, త్వరగా ఆయన శిష్యులు సమాధి వద్ద నుండి మహా ఆనందంతో వారి అక్కడి నుంచి వెళ్ళారనే విషయాన్ని గురించి మనం చూస్తుంటున్నామండి. ప్రియులారా, నిజంగా నీ జీవితంలో ప్రభు వారి పట్ల నువ్వు ఆనందంతో నువ్వు కొనసాగుతుంటున్నావా? నీ జీవితంలో ప్రభు పట్ల నీ యొక్క ఆయన కొరకై నువ్వు ఆసక్తితో, దైవ భీతితో నీ జీవితాన్ని కొనసాగిస్తుంటున్నావా? నీ జీవితం ఎలాగుంది? లేకపోతే లూకా రాసిన సువార్త 24:11 చూద్దాం. లూకా 24:11. కొంతమంది వారి మాటలు నమ్మలేదండి. ఈ మాటలు నమ్మకపోవచ్చు, కానీ నమ్మినా నమ్మకపోయినా దాంట్లో తేడా ఏమీ ఉండదు. అది జరిగిన విషయమే. ప్రియులారా, పునరుత్థానం. ఈ పునరుత్థానంలో నువ్వు పాలిభాగస్తుడుగా ఉన్నావా? పాలిభాగస్తులుగా ఉన్నావా? నేను పరీక్షించుకోవాలి. నీలో మారు మనసు లేదు, రక్షణ లేకపోతే ఈరోజు చనిపోతే నిత్య నరకానికి వెళ్తాం. ఈరోజు మారు మనసు పొంది ఈ ఈస్టర్ రోజున పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రభు పాదాల దగ్గర చేరి నువ్వు మారు మనసు పొంది ఆయనను అంగీకరించినట్టయితే నువ్వు రక్షింపబడతావు. ఈ ఈస్టర్ సందర్భంగా మరొకసారి దేవుడి యొక్క సందేశాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితంలో ఆలోచించుకో. తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాల్గొందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం ద్వారా మీ బిడ్డలను ఆశీర్వించి దీవించి, ప్రభా, ఇంకా రక్షణ లేని వారికి రక్షణ గురించి, రక్షింపబడిన మేము ఆనందంతో ఈ యొక్క సువర్తమానం ఇతరుల ప్రకటించడానికి సహాయం దయచేయమని క్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి.